వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఏదుల రిజర్వాయర్ వనపర్తి నియోజకవర్గంలో నిర్మాణం అయిందే తప్ప దాని నుండి వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన 1 ఎకరాకు కూడా నీళ్లు అందే పరిస్థితి లేదన్నారు. ముందు దీనికి సమాధానం చెప్పి తప్పు చేసినామని వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శించారు. గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేనప్పుడు 2015వ సంవత్సరంలో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం తర్వాత 2016లో జీవో తీసుకొచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. సర్వేకు డబ్బులు సరిపోవడం లేదు అంటే మరో 4 కోట్ల సర్వే కేటాయించడం మీరు కాదా అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ అని ఒక దానికోసం ఆ రిజర్వాయర్ వద్దని వాళ్ళే చెప్తున్నారు. ఫస్ట్ రిజర్వాయర్ కావాలని చెప్పింది ఎవరు? దానికి సంబంధించిన జీవో నెంబర్ 105 జూన్ 10, 2015 బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోకు సంబంధించి పాలమూరు రంగారెడ్డిలో ఒక భాగము ఏదుల రిజర్వాయర్. సో 2800 ఎకరాలు ఆ ఏదుల రిజర్వాయర్ వనపర్తి కాన్స్టిట్యున్సీలో రిజర్వాయర్ అయింది. దానిలో రిజర్వాయర్ కట్టిన ఆ పెద్ద మనుషులు అది పార్ట్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డిలో ఒక రిజర్వాయర్ కట్టారు. కానీ వనపర్తికి 1 ఎకరాకు కూడా ఆయకట్టు ఇవ్వాల. ఫస్ట్ దానికి సమాధానం చెప్పి వనపర్తికి వచ్చి ఆ అంబేద్కర్ చౌక్లో ముక్కు నేలకు రాసి పిలిచేటాయన వచ్చేటాయన ఈ నిరంజన్ రెడ్డి, హరీష్ రావు ఆడ అంబేద్కర్ చౌక్లో ముక్కు నేలకు రాసి వనపర్తి ప్రజలకు సారీ చెప్పి వనపర్తికి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1 ఎకరా పొలం ఇవ్వలే, ఏదుల నుంచి నీళ్ళు తీసుకోవాలంటారు. ఇదొకటనే జీవో ఇక్కడ ఉంది. దాని తర్వాత అది అయిపోయింది. సరే ఏదుల నుంచి నీళ్ళు తీసుకురావాలని దానికి రెగ్యులేటర్ పెట్టినామంటారు. ఆ రెగ్యులేటర్ లేవలేంది, దాని కింద డౌన్ స్ట్రీమ్లు ఉన్న గొల్లపల్లి రిజర్వాయర్ లేవలేంది, బుద్ధారం లేవలేంది, ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన జీవోలన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వాళ్ళు పెట్టిన రెగ్యులేటర్ లెవెల్ కంటే కింద డౌన్ స్ట్రీమ్లో నీళ్ళు వచ్చేది 2 మీటర్స్ హైట్లో ఉంది. సో అది ఎందుకు పెట్టినరు? ఆ రెగ్యులేటర్ పెట్టిన వాళ్ళు అలాట్మెంట్ కూడా చేయాలి కదా. ఏదుల రిజర్వాయర్ కింద వనపర్తి నియోజకవర్గానికి 50,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి, 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి, 1 ఎకరాకి ఇవ్వాలి. సో వాళ్ళకి ఆ సంఘీభావం చెప్పే ఆ రైట్ లేదు, వాళ్ళు సారి చెప్పాల్సింది కోరుకుంటూ, దాంతోపాటు ఈ గొల్లపల్లి కానీ ఈ R&R ఏదులకు సంబంధించిన కానీ ఆ మామిడి చెట్ల డబ్బులు కానీ ఆ 18 ఏళ్ల పిల్లలకు ప్లాట్లు కానీ R&R ఇష్యూలు కానీ రంగసముద్రానికి సంబంధించింది కానీ దాంతోపాటు ఇక్కడ నాగరాలకు సంబంధించి కానీ కొంకలపల్లి కానీ బండరాయపాకల కానీ అప్పుడు కట్టిన వాళ్ళ పీరియడ్లో కొన్ని కంప్లీట్ చేసిన దానిలకు R&R ఇవ్వకుండా, ఆ 18 ఏళ్ల పిల్లలకు ప్లాట్లు ఇవ్వకుండా, ఆ బిల్లులు ఇవ్వకుండా అవన్నీ వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పేరు మీద 9.5 సంవత్సరాలు ధ్వంసం చేసిన వాళ్ళకి ఆ బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకులకు వనపర్తికి వచ్చి ఆ రిజర్వాయర్ వద్దనే నైతిక హక్కు లేదు. కాబట్టి వాళ్ళందరూ ఫస్ట్ వనపర్తి ప్రజలకు అక్కడికి వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి వనపర్తి రావాల్సిందిగా మేమంతా డిమాండ్ చేసుకుంటూ, వాళ్ళు అక్కడ కూర్చున్న టెంట్ కింద కూర్చున్న కొంతమందికి ఇక్కడ వనపర్తి నియోజకవర్గ ప్రజలకు అందరికీ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేయదలుచుకున్నాం. వనపర్తి నియోజకవర్గానికి మొత్తం 1,50,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో అడ్డాకల్ మండలం దేవరకద్రకు సంబంధించిన 10,000 ఎకరాలు కూడా కొన్ని అక్కడ మనకు 2 మండలాలకు సంబంధించిన ఆయకట్టు ఉంటుంది. అవన్నీ రావాలంటే మనకున్న వనపర్తి రాజాగారు అప్పుడు పాత వనపర్తి మన సంస్థానం వచ్చినప్పుడు ఆ రిజర్వాయర్లు కట్టినాడు. ఆ రిజర్వాయర్లు అన్నీ నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా అన్ని డౌన్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయినాయి. అన్నీ మనకు ఎగ్జాంపుల్ గన్పూర్, ఎగ్జాంపుల్ వెల్టూరు, ఎగ్జాంపుల్ కృష్ణ సముద్రం, ఎగ్జాంపుల్ సర్లసాగర్, ఎగ్జాంపుల్ శ్రీరంగ సముద్రం, అన్నీ ఆ రిజర్వాయర్లు కట్టిన తర్వాత వేరే నియోజకవర్గాలు వస్తాయి. సో వనపర్తి 1,25,000 ఎకరాలకు నీళ్ళు కావాల్సి ఉన్నప్పుడు ఇక్కడ బుద్ధారం స్టేజ్ 1, బుద్ధారం స్టేజ్ 2, గోపాల్పేట్, పొల్కపాడ్ అండ్ గొల్లపల్లి రిజర్వాయర్లకు సంబంధించిన 4 TMCలు మనకు అక్కడ నీళ్లు పెట్టుకోగలిగితే, ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు మోటార్లు రీతి నింపుకోగలిగితే ఆ వనపర్తి నియోజకవర్గంలో ఉన్న రైతులకు అందరికీ ఆ జూన్ జూలైలో తుకాలు పోసే టైంకు కృష్ణానది ఎప్పుడు చరిత్రలు రాదు. 10 సంవత్సరాలకు ఒకసారి జూలై ఎండింగ్లో వస్తుంది, తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో వస్తుంది. కాబట్టి ఆ జూన్ జూలై మా రైతులకు అందరి కోసం, అట్లనే మార్చ్ ఏప్రిల్లో కృష్ణానదిలో మన డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ టైంలో ఈ తల మీద మన నెత్తి మీద 50 మీటర్ల హైట్లో ఉండే ఆ 4 రిజర్వాయర్లు అయితే బాగుంటాయని మేమందరం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పినాం. కాబట్టి అది ప్రపోజల్ తీసుకొని అక్కడున్న రైతులకు వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళు నిజమైతే ఆ గొల్లపల్లి సర్పంచ్ కానీ, చీర్కపల్లి సర్పంచ్ కానీ, అక్కడున్న రేవల్లి సర్పంచ్ కానీ, ఏదుల సర్పంచ్ కానీ 7 గ్రామ పంచాయతీలు ఉంటే 6 గ్రామ పంచాయతీలు మా కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించున్నారు. సో వాళ్ళందరూ ఆ రిజర్వాయర్కి సంబంధించిన ఆ 1,237 ఎకరాల్లో 400 మంది రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరి అభిప్రాయం మేరకే మేము ముందర పోతాం. ఈ సన్యాసాలు అడ్డం పడ్డా ఇంకేదన్నా చేసినా ఇక్కడ వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి
వాళ్ళు ఏం చేసినా ఇది ఆగదని చెప్తూ వాళ్ళకి ఈ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని ఇక్కడ చేసిన అభివృద్ధిని చూసి వాళ్ళందరూ మెంటల్గా లాగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ నుంచి నేను వాళ్ళకి చెప్తున్నా, మీరు చెప్పిన వీడియోలు మీరెందుకు 2015లో పాలమూరు రంగారెడ్డి అయిన తర్వాత ఇదంతా ప్రపోజల్ చేస్తున్నారు, దీని అన్నిటికీ మీరు సమాధానం చెప్పి ప్రజలకు రావాలని డిమాండ్ చేస్తూ వీళ్ళ మాటలు నమ్మి ఆ జీవోలు ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ వచ్చి చులకన కావద్దని ఆయన కూడా సలహా ఇస్తూ ఈ వనపర్తి ప్రజలందరూ మేధావులు కాబట్టి దీని మీద ఇవన్నీ పేపర్లలో మీకు అంతా జీవో కాపీలు ఇస్తాం, మీరు అందరూ దీన్ని ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ సహకరించాలని ప్రత్యేకంగా మీ అందరూ కోరుకుంటున్నాం. స్టేట్ లెవెల్లో ఉంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ మీటింగ్ పెట్టుకొని పార్టీ కార్యవర్గాన్ని ఎదుర్కొని స్థాయిలో జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీ చేయడానికి దాంట్లో కమిటీస్ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మండల స్థాయిలో తర్వాత ఎప్పుడైనా